అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. నాన్న అందరూ కింద కూర్చొని ఉన్నారు కదా, కష్టంగా ఏమైనా ఉందా? ఏం లేదా? చల్లగా ఉంటే గనక హాయిగా ఉత్తరీయాలు కప్పుకోండి. సో రెండు చిన్న చిన్న విషయాలు మాత్రమే చెప్తాను. ఏమైనా సంశయాలు ఉంటే మీరు అడగండి చక్కగా. ముందరున్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు వినిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు గురుకులంలో ఉన్నాం కదా. గురుకులం అంటే ఏంటి అని కొంచెం తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ దాని డెఫినేషన్ ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాం. కులం అంటేనేమో ఇల్లు అని అర్థం. గురుకులం అంటే గురువు గారి ఇల్లు. సో మనందరి ఇదంతా ఏంటి అంటే మన గురువు గారి ఇల్లు. మన గురువు గారి ఇంట్లో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా. మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము? మనకేదో తెలియంది ఇక్కడ తెలియజేస్తారు అని మనం వచ్చాం కదా. నిజానికి ఇక్కడికంటే ఇల్లు బాగుంటుందా ఇదే బాగుంటుందా? మీకు ఇదే బాగుంటుందా కదా? ఎందుకు? ఇప్పుడు చూడండి, మనందరం కూడా ఎందుకు బతుకుతామంటే ఆనందం కోసం బతుకుతాం అయ్యా. మీలో కొంతమంది యజుర్వేదం కూడా చదువుకున్నారు కదా, దానిలో కొంతమంది తైత్రీయ ఉపనిషత్తు కూడా చదువుకొని ఉంటారు కదా. దానిలో ఒక చిన్న మంత్రం ఉంది కదా, ఆనందాద్ధేవ అని ఉంటుంది కదా, అక్కడ తెలుసా? దానిలో ఏముంటుందంటే దాని అర్థం ఏంటంటే మనందరం కూడా ఆనందం నుంచే పుడతాము, ఆనందం వలనే బతుకుతూ ఉంటాము, ఆనందంలోకి కలిసిపోతూ ఉంటాము అని. సో ఇప్పుడు ఇంట్లో మనకుండే ఆనందాలు ఏమిటి? ఇంట్లో మనకు ఆకలి వేసినా వేయకపోయినా మన వెంటబడి భోజనం పెట్టే తల్లిదండ్రులు ఉంటారు. మనం కష్టపడతామేమో, వీళ్ళు కష్టపడకూడదు అని మన కోసం ఎప్పటికెప్పుడు అన్ని అందించేటటువంటి అందరూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మీకు కావాల్సినవన్నీ వాళ్ళు ఇవ్వగలరో లేదో అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలియదు కదా, ఈ ప్రపంచం ఎలాగా పరిణమిస్తుంది, వీళ్ళు రేపు 10 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచానికి ఏం కావాలి, ఇలాంటి విషయాలు నాకు తెలియవు. కాబట్టి గురువు గారికి చాలా విషయాలు తెలుసు. కాబట్టి ఈ ప్రపంచానికి ఏం కావాలో అవన్నీ కూడా ఈ గురువు గారి దగ్గర ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి పిల్లల్ని పెడదాము. కాబట్టి నేను అందించే దానికంటే కూడా ఎక్కువ విషయాలు వాళ్ళు అందిస్తారు అని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పెట్టారు కదా. మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. నేను 2-3 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను, పాపం మీ అందరికి ఆకలి వేస్తున్నాయేమో కదా. ఇప్పుడు మహాభారతంలో మొదట్లోనే మన గురుకులం లాంటి గురుకులంని వర్ణించారనమాట. అక్కడ కూడా మీలాగానే బోళ్ళంత మంది రోజు సంధ్యావందనం చేసుకుంటూ చక్కగా అగ్నికార్యం చేసుకుంటూ గురువుగారు ఏం చెప్తే అది వింటూ గురు శుశ్రూష చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారట. శుశ్రూష అంటే విన్నారా ఎప్పుడైనా ఆ పదాన్ని? శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష అంటే చెప్పింది వినాలి అనే కోరిక కలిగినటువంటి వాళ్ళు అనమాట. మీలాంటి వాళ్లే వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకున్నారట. చదువు అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? మనందరం కూడా గురుదక్షిణ అనేది ఒకటి ఇస్తాం అనమాట. అంటే గురువు గారు ఇన్ని రోజులు అలానే ఒక శిష్యుడు బాగా చదువుకొని వ్యక్తి అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ అని. సరే, రాజుగారి దగ్గర లేని ఇంటెలిజెన్స్ గురుకులంలో ఉందంటే కొంచెం మనం నమ్మేయచ్చు. మొత్తానికి శక్తి యుక్తుల కోసం ఆ రాజుగారు వచ్చారట. వచ్చి ఆయన ఒక్కడే రాలా, ఆయనతో పాటు తన పరివారాన్ని అంతటినీ తీసుకొని వచ్చారట. పరివారం అంటే తెలుసు కదా, రాజుగారితో పాటు రాణిగారు వస్తారు, మంత్రులు వస్తారు, సేనాపతులు వస్తారు, అందరూ వస్తారనమాట. వీళ్ళందరినీ చూసింది ఆవిడ. ఎవరు? గురుపత్ని గారు చూశారు. చూసి ఆవిడికి రాణి పెట్టుకున్నటువంటి ఈ చెవి రింగులు ఉంటాయి కదా, అది చూసి ఆవిడ భలే ఉన్నాయా ఇవి అని అనుకుందిట. అది చాలా బాగా మెరుస్తున్నాయిట. ఈవిడ ఏమనుకుందంటే, ఇక ఇప్పుడు మనం ఎలాగైతే వార్షికోత్సవం చేసుకుంటున్నామో ఆ గురుకులానికి కూడా ఒక వార్షికోత్సవం లాంటి ఒక పెద్ద ఉత్సవం ఒకటి ఉందిట. ఆ ఉత్సవంలో గురుపత్ని గారు వడ్డించాలి. అంతేగా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఎవరు సత్కారం చేయాలి? గురుపత్ని గారే చేయాలి కదా. సో ఈ శిష్యుడు వెళ్లి అడిగినప్పుడు ఆ గురుపత్ని ఏమడిగిందంటే, రాజుగారి భార్య రాణి దగ్గర ఏదైతే ఒక చెవి రింగు ఉంది కదా, ఆ రింగులు అడిగి తీసుకొని రా అని అడిగింది అని చెప్పింది. చెప్తే ఈయన వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాట.
రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ రాణిగారు ఉన్నారు కదా, ఆవిడ చెవులకు ఉన్న రింగులు కావాలటండి, మా అమ్మగారు అడిగారు, కొంచెం ఇవ్వరా ప్లీజ్ అని అడిగాట. అడిగితే ఆయన అన్నాడు, అయ్యా మా రాణిగారు స్వతంత్రురాలు, ఆవిడికి ఇష్టం వచ్చినట్టే ఆవిడ ఉంటుంది, నేను చెప్పినంత మాత్రాన మీకు ఇస్తుందని నేను అనుకోను, కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి అడగండి అన్నారనమాట. ఈ రాజు ఎక్కడుంటాడు? అంతఃపురం లోపల ఉంటాడు. కాబట్టి ఈ వచ్చినటువంటి శిష్యుణ్ణి అంతఃపురంలోకి వెళ్ళిన ఆయన అని అన్నాడు. ఈయనేమో వెళ్ళాట. వెళ్ళి లోపల ఎంత వెతికినా కూడా ఎక్కడా కూడా రాణిగారు కనిపించలేదట, అసలు కనిపించలేదట. ఈయన వెంటనే బయటకు వచ్చి, ఏమండి మీరు ఇలా అన్ని అబద్ధాలు చెప్తారేంటి, లోపల రాణిగారు ఉన్నారు అంటున్నారు, కానీ ఎక్కడ రాణిగారు కనిపించట్లేదే అని అంటే, లేదు నాయనా నువ్వు జాగ్రత్తగా చూడు, నువ్వు వచ్చేటప్పుడు దారిలో ఎక్కడైనా తినకూడని తినుంటావేమో, ముట్టుకోకూడని ముట్టుకొని ఉంటావేమో, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు, బాగా ఆలోచించు. దాన్నే మనకు వేదంలో కూడా వస్తూ ఉంటుంది కదా మధ్యలో అమేధ్యం అని. అమేధ్యం అని వచ్చిందా ఎక్కడైనా వేదంలో? ఆ అమేధ్యం ఏదైనా నువ్వు ముట్టుకొని ఉంటావు లేదా తినుంటావు, కాబట్టి నీకు కనిపించట్లేదేమో, నువ్వు కొంచెం శుచి అయి రా నాయనా అని చెప్తుంది ఆవిడ. శుచి అంటే ఏంటి అంటే పవిత్రంగా అయ్యి రావడం. ఈ పవిత్రత అనేది కేవలం మీ శరీరాలకి మాత్రమే సంబంధించింది కాదనమాట, అవి ఇంకా వేరే వాటికి కూడా సంబంధించింది. ఈ శుచి అవ్వడానికి కావాల్సింది ప్రధానమైంది ఏమిటి అంటే ఆచమనం. ఆచమనం ఎలా చేస్తాం మనం? తూర్పు వైపో ఉత్తరం వైపో కూర్చొని ఆచమనం చేస్తాం. దీనిలో రకరకాల ఆచమనాలు ఉన్నాయి. సో ఆ శిష్యుడు కూడా ఏం చేశాడు? ఆచమనం చేశాడు. ఆచమనం చేసి అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి వెతకడం మొదలు పెట్టాట. ఈ వీడు ఆచమనం చేయంగానే లోపల రాణిగారు కనిపించేశారట. ఇదేంటి విచిత్రం అంటే, ఆ రాణిగారు అంత గొప్ప అనుష్ఠానం కలిగినటువంటి వారట. ఇప్పుడు చూడండి, బాగా అనుష్ఠానం కలిగినటువంటి ఒక రాణియే శుచి లేకపోతే, సరైనటువంటి ఆచారం లేకపోతే కనిపించదన్నమాట. ఇప్పుడు మనందరం చదువుకుంటోంది ఏంటి? వేదం కదా. వేదంలో ఎవరు ఉంటారు? వేదం నిండా ఉండేది దేవతలే. ఈ రోజు మనకెందుకు దేవతలు సరిగ్గా కనిపించట్లేదు? మీకు ఎవరికైనా కనిపించారా దేవతలు? ఏ రంగులో ఉంటారు? ఎంత హైట్ ఉంటుంది వాళ్ళకి? నీతో ఎప్పుడైనా మాట్లాడారా? ఇవేమీ అందరూ అడ్డంగా ఊపుతున్నారు, ఎవరు నిలువుగా ఊపట్లేదు కదా. కానీ మనం గనక సరిగ్గా ఆచారం, మంచిగా ఆచమనం, సరైన దిక్కులో కూర్చోవడం, సరైన సమయానికి ఆచారం, ఇవన్నీ చేస్తే గనక మనకి ఆ పరమాత్మకి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి విషయాలు కూడా తెలుస్తుంటాయి. ఇవి మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వేదం మనం చదువుకోవడం వల్ల మిగతా వాళ్ళెవ్వరికీ తెలియని చాలా విషయాలు మనకు మాత్రమే తెలుస్తాయి. ఇవి తెలియాలనంటే మనం చక్కగా ఆచారవంతులం అవ్వాలి. చక్కగా ఈ విషయాలు తెలిస్తే గనక బయట మన కోసం బోల్డ్ అని ఉద్యోగాలు వెయిట్ చేస్తున్నాయి. ఇందాక చాలా మంది ఉంటుంది, ఈ ఇండిక్ నాలెడ్జ్ స్టడీస్ అనే ఒక విభాగంలో బోల్డ్ అని ఉద్యోగాలు మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాయి. దానికోసం మీకు కావాల్సింది ఏంటి? ఇందాక మీరు మాట్లాడారు చక్కగా, రకరకాల భాషల్లో మాట్లాడారు. ఈ రకరకాల భాషా జ్ఞానం మనకు కావాలి. అలానే ఇందాక నేను చెప్పాను చూడండి, ఆచారాన్ని సరిగ్గా పాటిస్తూ వేదం యొక్క తత్వాన్ని సరిగ్గా తెలుసుకోగలిగితే, బయట వాళ్ళకి చాలా మందికి వేదం యొక్క తత్వం తెలియదు. రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బోల్డ్ అని పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మీకోసం. మీరొచ్చి వేదంలో ఉన్నటువంటి తత్వాల్ని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తారేమో అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఆంగ్ల భాషలో నిపుణులు కండి. అలానే శాస్త్ర అధ్యయనం చేయండి. శాస్త్రములు చాలా ఉన్నాయి, గురుగారు మీకు చాలాసార్లు చెప్పుంటారు. దానిలో దర్శనాలు ఉన్నాయి, వేదాంగాలు ఉన్నాయి, ఇలా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. అది గనక మీరు చదువుకుంటే మీరు ఇంకా వాల్యుబుల్ అవుతారు. మీరు కూడా ఇలా వచ్చి అక్కడ చక్కగా ఇలాంటి డయాస్ లో మీరే ఉంటారు. మిమ్మల్ని పిలుస్తారు, ఏమండి ప్లీజ్ రండి, వచ్చి మా పిల్లల గురించి ఏమైనా మాట్లాడండి, ఏమైనా కొత్త విషయాలు చెప్పండి, కొత్త సర్వీసెస్ క్రియేట్ చేయండి, కొత్త ప్రోడక్ట్స్ మీరు క్రియేట్ చేయండి, ఇంకా సింప్లిఫికేషన్ ఏమైనా చెప్పండి, ఇలా అడుగుతూ ఉంటారు. మీ వంట నలుగురు పడాలి అని అంటే, ఇప్పుడు మీరు గురుకులంలో ఉండి ఎప్పుడైతే అధ్యయనం చేస్తున్నారో పరిపూర్ణంగా మీ దృష్టిని పరిపూర్ణంగా దాని మీద పెడితే గనక తప్పకుండా మీరు చాలా వాల్యుబుల్ అవుతారు. ఈ ప్రపంచానికి మనం అందించాల్సిన చాలా విషయాలు మనందరం ఈ రీతిగా అందించగలుగుతాం. ఏనన్నా చాలా మందికి నిద్ర కూడా వచ్చేస్తున్నట్టుంది. ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి, సరేనా? జయ జయ శంకర హర హర శంకర
కాంచీ శంకర కామకోటి శంకర. మళ్ళా ఇంకొకసారి జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర.